వేదిక వేసి యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ నావులపల్లి మహేష్ చంద్ర భరద్వాజను, హైదరాబాద్ నుంచి. పేరు మార్చుకోవడం కాదు, బుద్ధి మార్చుకో అని అనేక మంది నీతులు మనం విన్నాం. అని కొన్ని చోట్ల అక్షరాలు కూడా రాసి పెడతారు. ఏం రాసి పెడతారు? బుద్ధి మార్చుకో, పేరు కాదు. వినేవాళ్ళకు, చదివే వాళ్ళకు కూడా అది దాంట్లో ఏదో పెద్ద గొప్ప విషయాన్ని వాట్సాప్లలో, ఇతర సోషల్ మీడియాలలో ఫార్వర్డ్ చేస్తూనే ఉంటారు. అవగాహన లేని వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే పేరు మార్చుకో కాదు, బుద్ధి మార్చుకోని. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఆ బుద్ధి మారాలంటేనే పేరు మార్చుకోవాలి, పేరులో ఉన్న అక్షరాలను సరి చేసుకోవాలి. ఎందుకంటే మన తెలుగు అక్షరాలు అనేది పంచతత్వాలతో కూడుకున్న విషయం. ఉదాహరణ, ఆర్ అంటే అగ్నితత్వం, వా అంటే భూతతత్వం, సా అంటే ఆకాశతత్వం. ఇట్లా ఒక్కొక్క తత్వానికి సంబంధించిన అక్షరాలు దాంట్లో ఇమిడై ఉంటాయి. ఇవన్నీ మన రాశిచక్రంలో మన 12 రాశి, ఈ రాశిచక్రంలో ఉన్న 12 రాశులు, అందులో ఉండే నక్షత్రాలు మనకు ఏనాడో మన పూర్వీకులు వేదాల యొక్క రహస్యం కనుకొని మనకిచ్చారు. దాని యొక్క గొప్పతనం, దాంట్లో ఉన్న అద్భుతమైన సైన్స్ని మనం గ్రహించక దాన్ని ఒక ఎగతాళిగా చేస్తున్నారు. ఈ బుద్ధి మార్చుకో, పేరు కాదు. నీ బుద్ధి మారాలంటేనే పేరు మార్చుకోవడం అవసరం. పేరు మార్చుకోవడం కాదు రమేష్ను, సురేషను, లేకుంటే ఏ ప్రశాంత్ను, ప్రభాకరను, ఏ విజయ్ కుమార్ను, ఇంకేదో నరేష్ కుమార్ అని మార్చుకోవడం కాదు. పేరు మార్చుకుంటే పేరులో ఉన్న అక్షరాలను సరి చేసుకోవడం. దీన్ని ఎందుకు అంటే దీంట్లో ఒక సౌండ్ ఫ్రీక్వెన్సీ అని ఉంటుంది. ఈ పేరు మార్చుకోవడం అనేది అందరికీ అవసరం పడదు. మన పేరు అనేది కనీసం 3 తరాల వరకు గుర్తుండేలాగా ఉంటుంది. ఒక మనిషి పుట్టినప్పటి నుంచే కాదు, చనిపోయినాక కూడా వాళ్ళ పేరు అనేది ప్రభావం కనబడుతుంది, ఉంటుంది. మనం ఇప్పటికీ అనేక మంది ఈ దేశ స్వాతంత్ర సమరయోధులను, వీరులను గుర్తించుకుంటాం చూడు. దానికి కారణం అదే. ఒక మనిషి పుట్టినప్పుడు ఈ పంచాంగాలు రాసిన ప్రకారమో, లేకుంటే క్యాలెండర్ల రాసిన ప్రకారమో, ఇలాగ ఎవరో చెప్పిన ప్రకారం పేరు పెట్టుకోకూడదు. చచ్చిపోయిన వాళ్ళ పేర్లో, లేకుంటే మనకి ఇష్టమైన దేవుడానో ఇంకేదో అని ఈ పెట్టకూడదు. పెడితే జీవితంలో ఒక ఫైన్ మార్నింగ్ నాడు కోలుకోలేని ఆర్థిక దెబ్బను, మానసికంగా దెబ్బను తాకుతుంది. ఒక అడుగు ముందుకు, 2 అడుగు వెనుకకు జీవితం నడుస్తుంది. నీ బండి 2 వీలర్ కానీ, 3 వీలర్ కానీ, 4 వీలర్ కానీ, ఈవెన్ విమానం కానీ, షిప్ కానీ, ఆ ఇంజను స్టార్ట్ కావాలంటే ఒక స్పార్క్ రావాలి. నువ్వు కిక్ కొడతావా, సెల్ఫ్ ఇస్తావా, లేకుంటే కీ తిప్పుతావా, ఏదన్నా చెయ్యి. అలాగే నువ్వు వంట వండుకోవాలంటే నీ సిలిండర్ల నిండా గ్యాస్ ఉన్నా కూడా లైటర్తోని ఆ ఒక స్పార్క్ రావాలి. అప్పుడే ఆ గ్యాస్ అంటుకొని నువ్వు వంట వండుకోగలవు. అలాగే నేమ్ అనేది మనిషికి ఒక గుర్తింపు లాంటిది తీసుకొస్తుంది. అది నువ్వు పుట్టిన గడిల ప్రకారం ఉంటుంది. ఇది పేరు మార్చుకోవడం అనేది అందరికీ అవసరం పడదు. అందుకు ముందుగా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనేది తెలియాలి. మరి అందరికీ డేట్ ఆఫ్ బర్త్ తెలియదు. కొంతమంది తల్లిదండ్రులు దాని యొక్క విలువ తెలియక వాళ్ళ పిల్లలకు రాయించరు. అయినా కూడా ఏమీ భయపడక్కర్లేదు. డేట్ ఆఫ్ బర్త్ లేకున్నా కూడా, జాతకం అనేది లేకున్నా, వాళ్ళ పేర్ల అక్షరాలకు సౌండ్ ఫ్రీక్వెన్సీ చెక్ చేసి అవసరమైతే మార్చచ్చు. అది వాళ్ళలో ఖచ్చితంగా మార్పు తీసుకొస్తుంది. అంతేగాని నీ పేర్ల తప్పు ఉండి నువ్వు బుద్ధి మార్చుకోమంటే బుద్ధి మారదు. బుద్ధి మారడానికే, నీ బుద్ధి సరైన దిశలో నడవడానికే నీకు పేరు మార్చుకోవడం చాలా అవసరం. ఎవరైనా ఉచిత సలహాలు ఇస్తే ఒక నమస్కారం పెట్టండి, కానీ వాటిని నమ్మవద్దు. మన వేదాలలో ఉన్న అద్భుతమైన రహస్యాలను, విషయాలను మహర్షులు
వాళ్ళ త్యాగం చేసి మనకు అందించిన విజ్ఞానాన్ని మనం నమ్ముదాం, మన కోసం మనం పాటిద్దాం, మంది కోసం కాదు. నేటి కాలంలో సోషల్ మీడియా వచ్చినాక అనేక మంది తెలిసి తెలియనితోనంతో ప్రజలను మిస్గైడ్ చేస్తున్నారు. ప్రతి మనిషికి ఆ పేర్ల గిట్ట దోషం ఉంటే వాళ్ళకు సరైన గుర్తింపు రాదు. గుర్తింపు లేకుంటే ఏమవుతుంది? అవకాశాలు రావు. అవకాశాలు లేకుంటే ఇతరుల నుంచి మనకు మనీ, డబ్బులు, పైసలు రావు. పైసలు ఉంటేనే కదా మనిషి జీవితంలో ఎదుగుదల ఉంటుంది. నువ్వు ఎంత జాతకాలు చూసి, ఎంత ఏజ్ చేసి చెక్కేసి మంచి ముహూర్తంలో పెళ్లి చేసినా కూడా ఆ దంపతుల యొక్క పేరు అనేది సరిగా సరిపోకుంటే, ఒకరికి సరిపోకుంటే వాళ్ళు వారంలో 7 రోజులు ఖచ్చితంగా కొట్లాడతారు. ఒక భాగస్వామ్యం, పార్ట్నర్షిప్ వ్యాపారం చేయాలంటే అవతల పేరు కూడా నీకు సూట్ కావాలి. బ్లడ్ గ్రూప్ సరిపోకుంటే ఎలా అయితే డాక్టర్ ఒక పేషెంట్కి ఎక్కాడో, నీ పేరు అనేది నీ పార్ట్నర్స్, మేబీ లైఫ్ పార్ట్నర్ కావచ్చు, బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, నీ తోడబుడిన వాళ్ళు ఎవరితోనే నీకు ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎవరితో నీకు కష్టాలు వస్తాయి, ఎవరితో నీకు నష్టాలు వస్తాయి, ఎవరితో మిస్అండర్స్టాండింగ్ వస్తుంది, ఎవరితో నీ బంధువులతో కానీ ఎవరితో కానీ ఎరిగిపోతుంది, ఎవరితో ఎందుకు గొడవలు వస్తాయి. ఇవన్నిటిని కూడా సరి చేయాలంటే ఫస్ట్ నీ పేర్ల తప్పు లేకుండా నీ పేర్ల ప్రాపర్ సౌండ్ ఫ్రీక్వెన్సీ ఉండాలి. ఈ పేరు అందరికి మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఇది కేవలం గురుముఖత, సంఖ్యాశాస్త్రం విద్య నేర్చుకున్న వాళ్ళకు మాత్రమే సాధ్యం. మెడిసిన్ చదవకుండా సర్జరీ చేయించుకోలేం కదా. సర్జన్తోనే సర్జరీ చేయించుకుంటే అవసరం పడితే. అలాగే ఈ విద్య నేర్చుకున్న వాళ్ళతోనే మాత్రమే మీరు మీ పేరు కరెక్షన్ ఉన్నదా, సరిగా ఉన్నదా లేదా సరి చేసుకోవాలి. చచ్చిపోయిన వాళ్ళ పేరు, ఇంకేదో చనిపోయిన వాళ్ళ పేరు, ఇంకా తాత ముత్తాతల పేర్లు, ఇంకెవరో పేర్లు, ఇవన్నీ పెట్టకూడదు. పుట్టిన గడియల ప్రకారం ఆ రోజున్న రాశి చక్రం యొక్క రాశి చక్రంలో గ్రహాల స్థితిగతులను అనుసరించి ఈ పుట్టిన శిశువుకు వాళ్ళ తల్లిదండ్రులకు కలిసే పేరు పెట్టాలి. లేకుంటే ఖచ్చితంగా ఏదో ఒక ఫైన్ మార్నింగ్ ప్రాబ్లం ఫేస్ చేయడం గ్యారంటీ. ఎవరితో వాళ్ళతో పేరు చెక్ చేయించుకోకండి. కేవలం గురుముఖత మాత్రం విద్య నేర్చుకోండి. పేరు కరెక్షన్ అందరికీ అవసరం లేదు. ఒక 80% 90% మార్కులు వచ్చినానికి మనం ట్యూషన్ చెప్పాం కదా. ఎవరికి పెట్టిస్తాం? యావరేజ్గా 35% మార్కులు వచ్చినాకో 40% మార్కులు వచ్చినాకో వాళ్ళకి మాత్రమే ట్యూషన్ పెట్టిస్తాం. అలాగే ఒక మనిషికి ఈ పేరు అనేది సరిగ్గా సరిపోకుంటే వాళ్ళు ఫైనల్ ఇంటర్వ్యూలో వాళ్ళు ఫెయిల్ అవుతారు, బాధపడాల్సి వస్తుంది. కనుక తల్లిదండ్రులు ఎవరైనా కానీ, పెద్దలు ఎవరైనా కానీ ఈ పిసినాస్తనం చేయకుండా మంచి గురుముఖత విద్య నేర్చుకున్న వాళ్ళతో మాత్రమే మీ పేరు, మీ పిల్లల పేర్లు దాంట్లో ఏమన్నా దోషం ఉంటే ఆ సౌండ్ ఫ్రీక్వెన్సీ అనేది పెంచుకోండి. అంతేగాని సోషల్ మీడియాలోనూ ఇతర ఏ విధంగా అడ్వర్టైజ్మెంట్ వచ్చిన వాళ్ళనో ఎవరో విజిటింగ్ కార్డు, నేమ్ ప్లేట్ చూసి మీరు అడిగేది ఉంటే మరింత నష్టపోతారు, మరింత మిస్గైడ్ అవుతారు, మరింత రాంగ్ రూట్కి వెళ్ళిపోతారు. అప్పుడు మీరు శాస్త్రాన్ని నిందించవద్దు. మీరు చేసే తప్పుకు సరైన ప్రాపర్ జ్ఞానం లేని వారిని, అనుభవం లేని వారిని కన్సల్ట్ చేసి మీరు దయచేసి ఎంతో పవిత్రమైన ఈ ధర్మశాస్త్రాలను నిందించవద్దు. ఒకప్పుడు లేని ఈ సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఒకప్పుడు లేని ఈ పేరు కరెక్షన్ ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే అప్పుడు జీవితం అనేది వేరు. అప్పుడు వాళ్ళు నివసించే ప్రజలు ఉండే ఇల్లు వాస్తుకు ఉండేది, దీపారాధన ఉండేది, మనిషిలో సంస్కారం ఉండేది, వినయ విధేయతలు ఉండేది, కామన్ సెన్స్ ఉండేది. అందు గురించి అప్పుడు ఈ నేమ్ కరెక్షన్ అవసరం పడలేదు. ఇప్పుడు గత 90 నుంచి వచ్చిన ఈ తప్పుడు వాస్తు సూత్రాల వల్ల నేమ్ కరెక్షన్ అనేది ఖచ్చితంగా అవసరం పడ్డది. రిటైర్డ్ అయిన వాళ్ళకి ఎలాగ అవసరం లేదు. కాకపోతే మీరు ఏ వయసులో ఉన్నా, ముఖ్యంగా చదువుకున్న పిల్లలకు, ఈ పుట్టిన శిశువులకు నేమ్ కరెక్షన్ అనేది చాలా అవసరం. అప్ టు 10th క్లాస్ వరకు మీరు కరెక్షన్ చేసేది అంటే
దానికి ₹1 ఖర్చు కాదు. 10th క్లాస్ తర్వాతనే వాళ్ళకు ఏమైనా పేరు మార్చుకునే ఉంటే కొద్దిగా ఖర్చు అవసరం పడుతుంది. సో బుద్ధి మారాలంటేనే పేరు మార్చాలి, పేరు చెక్కియాలి. అంతేగాని పేరు మార్చుకోవడం కాదు, బుద్ధి మార్చుకోవడం, ఈ స్టేట్మెంట్లు 100% రాంగ్. అక్షరాలన్నీ 12 రాశులనే ఉంటాయి, 27 నక్షత్రాలనే ఉంటాయి. ఇది తెలియని వాళ్ళు, దీని పట్ల అసలు అవగాహన లేని వాళ్ళు, వాళ్ళకి ఏది చూస్తే ఏది నోటికి ఏది వస్తే అది మాట్లాడతారు. అవన్నీ పట్టించుకోకండి. మీ జీవితం, మీ పిల్లల జీవితం మీది మీకే. అది బాగుండాలనుకుంటే, కేవలం ఉండాలనుకుంటే సరిపోదు, నేమ్ కరెక్షన్ అని కూడా చాలా 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 ఇంపార్టెంట్. ఈ విద్య అందరికీ రాదు. కేవలం గురుముఖత ట్రైనింగ్ విత్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పొందిన వారికి మాత్రమే వస్తుంది. ఉంటాను. నమస్కారం, శుభాకాంక్షలు. మరోసారి చెప్తున్నాను, బుద్ధి మారాలంటేనే పేరు మార్చాలి. బుద్ధి మారాలంటేనే పేరు మార్చుకోవాలి. పేరు మార్చడం మొత్తం పేరు మార్చుకుంటూ కాదు, పేర్లో అక్షరాలను చెక్ చేసుకోవాలి. అంతేగాని ఇప్పుడు అందరు పిలిచే పేరును మార్చుకోవడం కాదు, అక్షరాలు మార్చుకోవాలి. ఈ నేమ్ కరెక్షన్ చేసుకుంటే దంపతుల మధ్యన గొడవలు 90% కంట్రోల్ అవుతాయి. 90%. ఉంటాను. నమస్కారం, శుభాకాంక్షలు. అందరి జీవితాలు బాగుండాలని భగవంతుని కోరుకుంటూ, ఈ దయచేసి ఎవ్వరు కూడా తెలిసి తెలియనితనంతో ప్రజలను మిస్గైడ్ చేయవద్దని శిరస్సు వంచి నమస్కరిస్తూ విన్నవించుకుంటున్నాను.